ఎన్నికల్లో 1% ఓట్లకు పరిమితం కావాల్సి వచ్చిన పార్టీకి జవసత్వాలు నింపడానికి రాజన్న బిడ్డ నడుం బిగించింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో పూర్వ వైభవం కోసం తన తండ్రి చరిష్మా వాడుకోవడానికి వ్యూహరచన చేస్తుంది. వయస్కు ఆత్మబంధువుగా పేరున్న కేవీపీ తెర వెనుక మంత్రాంగం నడుపుతూ ఉంటే ఉద్దండులైన పార్టీ నాయకులు కూడా ఆమె బాటలో నడవడానికి సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో రచ్చబండ పేరుతో జనానికి చేరువయ్యే ప్రయత్నం చేస్తున్న షర్మిల ప్లాన్ వర్కౌట్ అవుతుందా? జగనన్న వదిలిన బాణం ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఇప్పుడు ఆయనకే గుచ్చుకుంది. ఎన్నికల కాలం దగ్గర పడుతుండటంతో అధికార పార్టీ మీద విపక్షాలు విమర్శల ఘాటు పెరిగింది. తెలుగుదేశం, జనసేన లాంటి పార్టీల విమర్శలు ఊహించనివి కావుగాని సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలి హోదాలో అన్నను టార్గెట్ చేస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే విపక్షాలు చేస్తున్న విమర్శల హోరుకు తాజాగా కాంగ్రెస్ గొంతు తోడైంది. కనీసం చెప్పుకోదగ్గ కేడర్ గానీ కార్యకర్తలు గానీ లేని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు షర్మిల వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. రాజకీయాలకు దాదాపుగా దూరమయ్యారని భావిస్తున్న వారందరినీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్వాగతిస్తోంది. రాష్ట్ర విభజనతో అధఃపాతాళానికి పోయిందనుకున్న పార్టీలో కదలికలు మొదలయ్యాయి. వైఎస్ కూతురు ఒక ఆశాకిరణంలా కనిపిస్తూ ఉండగా మళ్లీ ఖద్దరు ధరించి ఒక్కొక్కరుగా ఆమె వెంట నడుస్తున్నారు. పదేళ్ల పాటు తెరమరుగైన కాంగ్రెస్ పార్టీ నిరుడు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటకలోనూ తెలంగాణలోనూ అధికారంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఆశలు చిగురించాయి. అందుకే అధిష్టానం కూడా ఏపీలో గెలుపు కోసం కసరత్తు మొదలుపెట్టింది. ఈ ఆలోచనతోనే నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిలను పార్టీలోకి ఆహ్వానించి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది. ఇప్పుడు కాకపోయినా 2029 ఎన్నికల నాటికైనా కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పూర్వ వైభవం తీసుకువచ్చే ప్రయత్నం మొదలుపెట్టింది. వైసీపీలో ఇప్పుడున్న వారంతా ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులేనన్న విషయం గుర్తు చేసుకుంటూ ధైర్యం తెచ్చుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. జగన్ ఆలోచన ఫలితంగా టికెట్ రాదనుకున్న వైసీపీ నాయకులు ఇప్పటికే తెలుగుదేశంలో చేరారు. తెలుగుదేశం పార్టీ పట్ల, చంద్రబాబు నాయుడు తీరు పట్ల అసంతృప్తితో ఉన్నవారు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే లాంటి ఒకరిద్దరు మాత్రం కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. వైసీపీ పట్ల అసంతృప్తితో రగిలిపోతున్న వారి జాబితాలో ఉన్న బాలశౌరి, వంశీకృష్ణ, శ్రీనివాస్, కొనతాల లాంటి వారు జనసేనలో చేరితే సి రామచంద్రయ్య, దాడి వీరభద్రరావు లాంటి సీనియర్ రాజకీయ నాయకులు టీడీపీలో చేరిపోయారు. అధికార ప్రధాన పక్ష పార్టీలు వద్దనుకున్న వారందరినీ కాంగ్రెస్ పార్టీ హక్కును చేర్చుకోవడంతో రాజకీయాల పట్ల మోజు, ప్రజాసేవ పట్ల అంతో ఎంతో అంకిత భావం ఉన్నవారంతా ఇప్పుడు హస్తం గుర్తుకు జై అంటున్నారు. మరికొంతమంది కూడా కాంగ్రెస్లో చేరడం ఖాయమని తెలుస్తోంది. వైసీపీ ఓటమి లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన పనిచేస్తుంటే జగనన్న వదిలిన బాణం చంద్రబాబుకు అస్త్రంలా కలిసొచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శల హోరుకు షర్మిల గొంతు కూడా తోడవడంతో చంద్రబాబు ఎత్తుగడ్లకు రాజన్న బిడ్డ అదనపు ఆయుధంగా మారిందనే మాట వినబడుతోంది. ఇంకోవైపు వామపక్షాలు కూడా తెలుగుదేశం తమను కలుపుకుపోతే బాగుంటుందని ఎదురు చూస్తున్నాయి. కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో వైసీపీని ఓడించడమే తమ లక్ష్యమని చెబుతున్నాయి. కూటమిలో ఉన్న వాళ్లతో కలవడం మాకు ఇబ్బందే. ఇప్పుడు ఆయన బీజేపీతో కలిసి ఆయనకు వచ్చే ఉపయోగం కూడా ఏమీ లేదు. మన తెలంగాణ ఎలక్షన్లో కలిసి పోటీ చేశాడు కదా బీజేపీతో, 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. దాన్ని బట్టి అర్థమైంది ఏమి, ప్రజలు హర్షించడం లేదని. కాబట్టి ఏమంటే ఆయన కూడా గుణపాఠాలు తీసుకోవాలి, ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రావాలి, తెలుగుదేశంతో కలిసి పనిచేయాలి. మేము కూడా తెలుగుదేశంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదేమైనా సరే బీజేపీ వైపు తెలుగుదేశం పోతుందని మేము అనుకోవడం లేదు. కాబట్టి ఏమంటే మేము తెలుగుదేశం పార్టీని కూడా మేము కలుపుకుంటాం. ఎన్నికల్లో ఏం చేయాలనేది ఇప్పుడు ఎన్నికల తరుణంలో ఖచ్చితంగా మేము మాట్లాడుకొని చర్చించుకుని ఒక నిర్ణయానికి వస్తాం. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దె దిగాలి, ఈ దేశాన్ని కాపాడాలి. అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి సాగనంపాలి.
ప్రజలు ఇంక భరించే పరిస్థితులు లేరు ఆయన్ని. ఆయన ఎన్నికలకు ముందే ఓటమి అంగీకరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఇంటికి సాగనంపాలి. ఆ దిశగానే మా ఎన్నికల సర్దుబాట్లు ఉంటాయి. పొత్తుల వ్యవహారం ఒకవైపు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రమే టార్గెట్ చేసుకున్న షర్మిల ఇప్పుడు చేపట్టిన రచ్చబండ కార్యక్రమంలో సీనియర్ నాయకులందరూ ఆమెకు ఇరువైపులా బారులు తీరి కూర్చొని ఆమె నాయకత్వాన్ని ఆమోదిస్తూ అండగా నిలబడటం ఒక అపురూపమైన దృశ్యమై చూపులను ఆకట్టుకుంటోంది. ఎంతో కాలంగా జనంలోకి రాని సీనియర్ నాయకులు కూడా మూలన పడిన ఖద్దరు బట్టల్ని మళ్లీ బయటికి తీసి ఉతికి గంజిపెట్టి ఇస్త్రీ చేసి వేసుకొచ్చినట్టు కనబడుతున్నారు. మరి పార్టీ ఎంత మేరకు కళకళలాడుతుందో చూడాలి.